హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉషాస్ కిచెన్. ఈరోజు మనం కర్ణాటక స్పెషల్ వెజ్ దొన్నె బిర్యానీ ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూసేద్దామా. 1 అవర్ ముందుగా నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్, తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, ఆయిల్, స్పైసెస్, 10 నిమిషాలు పెరుగులో మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్, అల్లం వెల్లుల్లి, 1 కప్ మష్రూమ్, 1 కప్ ఆనియన్స్, 3-4 గ్రీన్ చిల్లీ, 1 కప్ మేతి, 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 2 యాలక్కులు, 2 దాల్చిన చెక్క, 2 మిరియాలు, 2 లవంగాలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అందులో 2-3 గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసి మగ్గనివ్వాలి. ఇలా ఆనియన్స్ కాస్త ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి, 1 కప్ కొత్తిమీర, 1 కప్ మేతి, 1 కప్ పుదీనా, ఈ 3 వేసి మంచిగా మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలన్నా పడుతుందండి ఇవి మగ్గడానికి. ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు మరో బాండ్లీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ, ఇందాక చూపించిన స్పైసెస్ వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. మంచిగా వేగనివ్వాలండి. లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసేసేయాలి. ఇవి మంచిగా కుక్ అవ్వాలండి. ఒక 5-10 మినిట్స్ మంచిగా కుక్ అవ్వనిద్దాం. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు, ధనియా పౌడర్, పసుపు వేసుకుందాం. మన టేస్ట్కు తగినట్టు వేసుకోవాలండి కారం, ఎందుకంటే మిరియాలు ఇవన్నీ స్పైసెస్ వేసింటాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసేయాలి. ఇప్పుడు 1 కప్ మష్రూమ్ వేసి మంచిగా మగ్గనివ్వాలి. మష్రూమ్ ఎంతోసేపు మగ్గనవసరం లేదండి, ఒక 5 మినిట్స్ మగ్గితే చాలు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న 1 కప్ చిట్టి ముత్యాల రైస్ వేసేసేయాలి. ఇప్పుడు మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి మొత్తం. మనం 1 కప్ రైస్ వేసాం కదండి, దానికి 1.5 కప్ వాటర్ పడుతుంది. చూసారు కదా, ఇలా మంచిగా రైస్ వేసాక మగ్గిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. చెప్పాను కదండి, 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ పడతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని 20-25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఆ తర్వాత పొడి పొడిగా ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీగా ఉండే
కర్ణాటక స్పెషల్ వెజ్ దొన్నె బిర్యానీ తయారు. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉషాస్ కిచెన్.